వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ట్రూత్ డిజిటల్ అనేటువంటి ప్లాట్ఫామ్లో డొనాల్డ్ ట్రంప్ ఇవాళ ఇంకొక ప్రకటన చేశారు. ఏంటంటే జనవరి 2026 నుంచి వెనిజులాకి అధ్యక్షుడిగా ప్రకటించుకుంటూ, వెనిజులాకు కూడా నేనే అధ్యక్షుడిని అని, అంటే అమెరికన్ ప్రెసిడెంట్ మాత్రమే కాదు వెనిజులాకు కూడా ప్రెసిడెంట్ నేనే అని చెప్పి, అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి ఎవరైతే అధ్యక్షుడి స్థానంలో వచ్చారో కొత్తగా కేవలం 90 రోజులు మాత్రమే ఉంటారు, తర్వాత నేనే తీసుకుంటా, అలాగే మచాడోకి ప్రజల మద్దతు లేదు, ప్రజలు ఆవిడని యాక్సెప్ట్ చేయట్లేదు. ఇది నోబెల్ పీస్ ప్రైజ్ గెలుచుకున్నటువంటి మచాడో మహిళ, ఆవిడకి ప్రజల మద్దతు లేదుట. విపక్ష నేతగా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఆవిడ చేసినటువంటి ప్రయత్నాలు వీటన్నిటికీ కూడా ఐక్యరాజ్య సమితి వాళ్ళు, లేదంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యుఎన్ఓ అందరూ కలిసి, అలాగే మన నార్వేలో ఈ పీస్ ప్రైజ్ అనేది ఆవిడకి ఇచ్చారు. ఆవిడ ఇంకో మాట ఏంటంటే, ఈ ప్రైజ్ అనేది ఇచ్చేసేయండి, నోబెల్ ప్రైజ్ అనేది ఆయనకి ఇచ్చేసేయండి, నాకు వద్దు, నేను ఆయనకి ఇచ్చేస్తాను, ఆయన ప్లేస్లోనే కదా నాకు వచ్చిందని మాట్లాడితే, ఒకసారి ఇచ్చినటువంటి ప్రైజ్ని అలా మార్చడానికి లేదంటే బదిలీ చేయడానికి లేదు అని చెప్పి అన్నారు. అది కూడా మనోడికి కాలినట్టుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకొన్ని వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా భారతదేశం మీద ఎంత గ్రడ్జు పెట్టేసుకున్నాడంటే, రష్యాతోటి భారత్ సంబంధాలు అనేవి పూర్తిగా బీటలు వారిపోవాలి, కూలిపోవాలి, అదే అంతిమ లక్ష్యంగా కనిపిస్తోంది. ఇది మాత్రమే కాకుండా ఇప్పుడు కొత్తగా ఆల్రెడీ చూసాం, ఆర్కిటిక్ రీజియన్లో అమెరికా రక్షణ కోసం అని చెప్పని గ్రీన్లాండ్ ఎలాగైనా కొని తీరతాం మేము, గ్రీన్లాండ్ మాకు దాసోహం కావాల్సిందే అనేటువంటి వ్యాఖ్య ఇంకొకటి. దానికి తగ్గట్టుగానే చర్యలు తీసుకుంటున్నట్టుగా కూడా వస్తున్నటువంటి వార్తలు. గ్రీన్లాండ్ని ఎలాగైనా కబ్జా చేసేయాలి, అయిపోయింది. ఇప్పుడు క్యూబా వంతు, ఎందుకంటే ఇన్నాళ్ళు వెనిజులా నుంచి క్యూబాకి ఆయిల్ ఎక్స్పోర్ట్స్ అనేవి జరిగాయి, అలాగే డ్రగ్స్ గురించి కూడా వాళ్ళు ఆధారపడ్డారట. సో వెనిజులా ఉంటేనే క్యూబా ఉంది కాబట్టి ఇప్పుడు క్యూబా వంతు, క్యూబా మీద కూడా దాడి చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాడు మిస్టర్ డొనాల్డ్ ట్రంప్. సో తనకి తానే వెనిజులాకి నేనే అధ్యక్షుడిని ప్రకటించేసుకోవడం, ఇలా చాలా ఉన్నాయి. అలాగే అమెరికా విదేశాంగ శాఖ మంత్రిని తీసుకెళ్ళి వెనిజులాకి అధ్యక్షుడిని చేయబోతున్నారట కదా, అంటే వినడానికి చాలా బాగుంది అంటూ హాస్యాస్పదంగా ఒక నవ్వు. ఇవన్నీ వరల్డ్ మీడియా అనేది కవర్ చేస్తూ, ఏంటి అసలు ట్రంప్ మాట తీరులో కానీ లేదంటే ఆయన మాట్లాడేటువంటి విషయాల్లో కానీ ఎందుకు ఇంత వైరుధ్యం ఎక్కువగా కనిపిస్తోంది, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాడు, అమెరికా ప్రయోజనాలే ముఖ్యం అని ముందు నుంచి కూడా మాట్లాడుతూ, చివరాఖరికి వచ్చి అసలు అమెరికా ప్రయోజనాలు కాదు, ప్రపంచం మీద ఆధిపత్యం అనేది, ప్రపంచాన్ని ఎలాగైనా నా పాదాక్రాంతం చేసుకోవాలనేటువంటి ఒక నియంతృత్వ ధోరణి కనిపిస్తోంది తప్ప ఇంకొకటి ఏమీ లేదు అన్నది చాలా ఎక్స్పోజ్ చేస్తున్నారు. ముఖ్యంగా భారతదేశం మీద చేసినటువంటి వ్యాఖ్యలే చూస్తే, మొన్న మధ్యన సార్ నేను మిమ్మల్ని కలవచ్చా అంటూ ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేసి మరి అడిగారు అని ఏదో చెప్పుకుంటూ వచ్చాడు. వెరాజ్ ఇప్పటివరకు దాదాపు 6 సార్లు అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానాన్ని నరేంద్ర మోడీ గారు తిరస్కరించారు అన్నటువంటి వాస్తవాలు బయటపడ్డాయి. అండ్ ఆఫ్టర్ దట్ భారత్కు నేను మరోసారి చెప్తున్నాను, రష్యా నుంచి చమురు కొనుగోళ్లను మీరు ఆపేసేయాలి, మా దగ్గర కావాల్సినంత ఉంది, రష్యా నుంచి కొనుగోళ్లు ఆపకపోతే మాత్రం భారతదేశం మీద మరింత పన్నులు విధిస్తాం, టారిఫ్లు పెంచుతాం, నేను సంతోషంగా లేనని మోడీకి తెలుసు, నన్ను సంతోషపెట్టే ప్రయత్నం చేయాలి, ప్లీజ్ సాటిస్ఫై మీ. ఈజ్ ఆస్కింగ్ ఇండియన్ ప్రెసిడెంట్ మిస్టర్ నరేంద్ర మోడీ టు సాటిస్ఫై హిమ్. ఇంతకు మించినటువంటి దౌర్భాగ్యం ఇంకోటి ఏమైనా ఉందా? రష్యా దగ్గర నేను కొనుక్కుంటున్నా, పోనీ నాకు రష్యా నుంచి కాదు, రష్యా అమ్మేదానికి ఒక 20% కట్ ఆఫ్ తీసేసి డిస్కౌంట్ నాకు అమ్ము. ఎందుకంటే భారతదేశంలో మేము ప్రజలందరూ కోరుకునేటువంటిది, మాకు పెట్రోల్ ధరలు తగ్గాలి, క్రూడ్ ఆయిల్ రేట్లు తగ్గి మాకు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాలి, తద్వారా ఏంటంటే భారతదేశంలో మాకు ట్రాన్స్పోర్టేషన్కి ఈజీ అవుతుంది, అట్ ద సేమ్ టైం నిత్యావసర వస్తువుల ధరలు కావచ్చు, మిగతావన్నీ కావచ్చు తగ్గుతాయి, భారం అనేది తగ్గుతుంది. అబ్బే లేదు, అది మాత్రం చేయను, రష్యా ఎంతకైతే మీకు అమ్ముతుందో అంతా కూడా నేను అమ్ముతాను, ఇంకా మాట్లాడితే దాని మీద 10% ఎక్కువ అమ్ముతాను తప్పితే తక్కువకి అమ్మేది లేదు. మీరు మాత్రం రష్యా దగ్గర కొనకూడదు. మీరు రష్యా దగ్గర కొంటున్నారు కాబట్టే నేను చాలా అసంతృప్తితో ఉన్నాను, అందుకే మీ మీద నేను 500% టారిఫ్లు విధించడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాను, ఖచ్చితంగా విధించి తీరతాను, మీరు ఖచ్చితంగా ఆపి తీరాల్సిందే రష్యా నుంచి కొనుగోళ్ళు. ఎలా ఉందంటే పరిస్థితి, ఒక స్వతంత్ర దేశం అయినటువంటి భారతదేశం ఎవరి దగ్గర నుంచి ఆయిల్ కొనాలి, ఎవరి దగ్గర కొనకూడదు, ఎవరితో వ్యాపారం చేయాలి, ఎవరితో వ్యాపారం చేయకూడదు, ఇవన్నీ కూడా ఏదో ఒక కూటమికి బద్దులై ఉండో లేదు, ఉంటాయి కదా రాజకీయపరమైనటువంటి అంశాలు, దానికి తగ్గట్టుగా అమెరికా ఏది చెప్తే అదే చెయ్యాలంటే, నేనేం డిసైడ్ చేస్తే మీరు అదే ఉండాలి, అదే ఫాలో అవ్వాలనేది ట్రంప్ సిద్ధాంతం. ఏం చెప్పాలి ఇంకా? పాకిస్తాన్కి మాత్రం సాయం చేస్తాడు, పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని నిలుపుతోందయ్యా, భారతదేశం మీద దాడి చేస్తోంది అంటే పాకిస్తాన్ని ఏమనకూడదు,
పైగా యుద్ధాన్ని నేనే ఆపేశాను అంటాడు. పాకిస్తాన్ని పల్లెత్త మాట అనకూడదు అసలు. భారతదేశం ఇంకా మాట్లాడితే శాంతి సామరస్యాలతోటే ఉండాలి, పాకిస్తాన్ మీద దూకుడుగా వెళ్ళడానికి వీల్లేదు. కానీ వాళ్ళు మాత్రం భారతదేశంలోకి వచ్చి ఉగ్రవాద దాడులు చేయొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి జనాల్ని చంపేయచ్చు, భారతదేశాన్ని కబ్జా చేసుకోవచ్చు. ఇది డొనాల్డ్ ట్రంప్కి చాలా ఇష్టం అనమాట. అందుకే కదా మొన్న పాకిస్తాన్ చీఫ్ ఆఫ్ ఆర్మీ ఎవడైతే ఉన్నాడో అసిమ్ మునీర్ ఇప్పుడు ఎన్నిసార్లు కలిశాడు ఏంటనేది చూసాం. అలాగే ఆపరేషన్ సింధూర్ సమయంలో అమెరికన్ డెలిగేట్స్ తోటి ఏ విధంగా వాళ్ళు మంతనాలు జరిపారో చూసాం. ఇవన్నీ బయటపడ్డాయి కదా వాస్తవాలు. మరి వాటి మీద ఎందుకు మాట్లాడు? రష్యా నుంచి చమురు కొనడం ఒక్కటే బాగా ఎక్కువైపోయింది. అదే పాకిస్తాన్ ఉగ్రవాదం చేస్తుంది అన్న F-16లను అమ్ముతాడు, F-16ని అప్గ్రేడ్ చేసుకోవడానికి నేను సహాయం చేస్తానంటాడు. IMF ఫండ్ ఇన్ని బిలియన్లు కావాలంటే అన్ని బిలియన్లు మీరు తీసుకోండి, నేను సహాయం చేస్తాను, నేను చెప్తాను అక్కడి నుంచి అని చెప్పి రికమెండేషన్లు ఇస్తాడు. ఇలాగా కేవలం భారతదేశం అనేటువంటి పాయింటే కాదు. ఇప్పుడు చూసాం ఆల్రెడీ వెనిజులా అయ్యింది, వెనిజులా అయిపోయింది, నెక్స్ట్ గ్రీన్లాండ్, తర్వాత క్యూబా, ఆ తర్వాత ఇంకెవరి మీద పడతాడో తెలియదు. మాట్లాడితే ఉక్రెయిన్ మీద పడవచ్చు, లేదంటే ఆఫ్ఘనిస్తాన్ మీద మళ్ళీ పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత రష్యాతోటి పడేటువంటి అవకాశం ఉండదు. రష్యాతోటి ఇమ్మీడియట్గా ఏదో వార్కి వెళ్ళిపోవాలన్నటువంటి ఆలోచన చేయడు. బికాస్ డ్యామేజ్ లెవెల్ అనేది చాలా భారీగా ఉంటుంది, ప్రపంచ యుద్ధానికి కూడా లీడ్ అవుతుంది కాబట్టి. అలాగే యూరోపియన్ కంట్రీస్ని, ముఖ్యంగా ఇజ్రాయిల్, ఇరాన్, వీటిని ఇప్పుడు ఇరాన్ని టార్గెట్గా చేసుకున్నాడు. ఇరాన్ అసలు ఎవరితోటి వ్యాపారం చేయడానికి వీలు లేదు. ఇరాన్ మొత్తం అంతా కూడా ఇజ్రాయెల్కి కట్టుబడి ఉండాలి, ఖమేనీ మేము చెప్పినట్టు వినాలి. ఈ రకమైనటువంటి ఒక నియంతృత్వ ధోరణిలోకి వెళ్ళిపోతున్నాడు. అందుకే అన్నది ప్రపంచం అంతా పిచ్చోడి చేతిలో రాయిలాగా ట్రంప్ చేతుల్లో ఉందా అని. పిచ్చోడి చేతిలో ప్రపంచం, నా ఇష్టం నేను ఏదైనా చేస్తానంటాడు. ఒక రకమైనటువంటి వార్నింగ్లు ఇస్తున్నాడు. ఎలా అంటే రేపన్న రోజు నిజంగానే కాస్త అసహనానికి లోనయ్యి ఏదో ఒక 2 దేశాల మీద దాడంటూ మొదలుపెట్టాడంటే వితిన్ సెకండ్స్ ఇమ్మీడియట్గా ప్రపంచ యుద్ధం కింద మారిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుకే డొనాల్డ్ ట్రంప్ లాంటి వాళ్ళు అధికారంలోకి రాకూడదు, రాజకీయాల్లోకి అస్సలు ఉండకూడదు. అక్కడ ఆయిల్ మాఫియాను అడ్డం పెట్టుకొని, ఆయిల్ కంపెనీస్ మాఫియాను అడ్డం పెట్టుకొని ప్రపంచం మీద ఆధిపత్యం సాగించడానికి ఇదంతా చేస్తున్నాడు అనేది విశ్లేషకుల అభిప్రాయం. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.